రైట్ నౌ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం చేసినా ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో జాప్యం జరిగిన ఎలుగెత్తి చాటేటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతిపక్షాలు కోల్పోయినాయి. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా మేము 6 మంది ఎమ్మెల్యేలం, 2 కేంద్ర మంత్రులు, వాళ్ళు మంత్రులు కాబట్టి ఈసారి 6 మంది పార్లమెంట్ సభ్యులం. ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే దాదాపు సగం ఎంపీలను గెలిపించినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని మంత్రిత్వ శాఖలకు ఈసారి రిప్రజెంట్ చేసినాం. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గరికి, బాలాజీనగర్ డంప్ యార్డ్ గురించి కానీ, ఈ హైదరాబాద్ నగరంలో జరుగుతున్న మెట్రో సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ సపోర్ట్ చేసే సందర్భం కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతున్నాయో అవి వేగవంతంగా పూర్తి చేయడమే కాకుండా త్రిబుల్-ఆర్, ఈ హైదరాబాద్ త్రిబుల్-ఆర్ మణిహారం లాగా నిర్మించాల్సినటువంటి బాధ్యత తక్షణమే చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే నేషనల్ హైవేస్కి డిమాండ్ వస్తున్నాయో అలాంటి అన్నీ కూడా చేయాలని చెప్పి మేము కోరినాం. అదేవిధంగా రైల్వే మంత్రి గారిని కూడా కలిసి ఒక 4 స్పెసిఫిక్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య గురించి మాట్లాడినాం. రైళ్ళ వేగం పెరిగింది, రైళ్ళ ఫ్రీక్వెన్సీ పెరిగింది, కానీ ఇప్పటికి కూడా హైదరాబాద్, కలకత్తా, బొంబాయి లాంటి నగరాలకి అండర్ పాస్ సరిపోని లేకపోవడం వల్ల, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇంకా పట్టాల మీదకి దాటిపోయి ప్రమాదాలకు గురై చనిపోతూ ఉన్నారు. కాబట్టి మళ్ళొకరు చెప్పే అక్కర్ లేకుండా ఎక్కడెక్కడైతే ప్రజలు దాటుతూ ఉన్నారో, మా దగ్గర బాల్నగర్ ఉంటుంది, బాల్నగర్ దగ్గర ఒక 1000 మంది పొద్దున పూట అటు దాటి ఇళ్లల్లో పనులు చేసుకొని, కంపెనీలలో పని చేసుకొని మళ్ళీ వాపసు వస్తారు. ఆ క్రమంలో అనేక మంది ప్రమాదానికి గురై చనిపోతున్నారు. నేను వారికి కోరినాం, సరే మీరు ఆర్యూబీల మీద, ఆర్ఓబీల మీద ఎంత దృష్టి పెడుతున్నారో పట్టణాలలో ఉండేటువంటి ఈ సమస్యల మీద కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పి వారు కోరినప్పుడు తక్షణమే స్పందించారు. ఇది మొదలు పెట్టాల్సిందే. పెద్ద పెద్ద లారీలు పోకపోవచ్చు, బస్సులు పోకపోవచ్చు, కానీ మనుషులు, స్కూటర్లు, ఆటోలు, కార్లు దాటడానికి కావాల్సిన ఎన్ని వందలు వీలైతే అన్ని వందలు మీరు ఓపెన్ చేయండి అని చెప్పినాం. 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో వీటికి ఖర్చు పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా దేశవ్యాప్త ఆర్యూబీలు నిర్మాణం చేసిన కాడ అక్కడక్కడ నీళ్ళు సరిగా పోక 2 ఫీట్లు 3 ఫీట్లు నీళ్ళు ఆగడం వల్ల కట్టిన ఆర్యూబీలు కూడా ఒక్కొక్కసారి వర్షాకాలం 2 నెలలు 3 నెలలు బంద్ అయిపోతున్నాయి.